హాయ్ హలో వెల్కమ్ టు చిన్నాస్ కిచెన్ అండి. ఈరోజు మనం ఈజీ మెథడ్లో పన్నీర్ పులావ్ ఎలా రెడీ చేసుకుందామో నేను చెప్తాను. ఈజీ మెథడ్ అండి. బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఇక్కడ సాజీరా, చెక్క, మిరియాలు, లవంగాలు తీసుకున్నాము అండి. కుక్కర్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని అందులో నెయ్యి వేసుకుందాం. నెయ్యి అండి. నెయ్యి హీట్ కాకముందుకి మసాలా దినుసులన్నీ వేసుకుందామండి. మసాలా వేసుకున్నాం కదా, అందులోనే మనం పన్నీర్ పీసెస్ వేయించి ఫ్రై చేసుకుందామండి. చిన్న చిన్న పీసెస్తో కట్ చేసుకోవాలి పన్నీరు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అండి. మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసామనుకోండి మనకు పన్నీర్ గట్టి పడిపోతుంది. నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, మనం పన్నీర్ ముక్కలు తీసేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి, మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకోవడానికి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొంచెం ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. వెల్లుల్లి పేస్ట్ వేసేస్తుంది. వెల్లుల్లి వేసేసి ఆనియన్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చినాయి కదండి, చిన్నవి 2 టమాటాలు వేసుకొని కలిపేద్దాం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి 3 పేస్ట్ వేసేసుకొని ఇందులో వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇలా వేసుకొని కలిపేద్దాం. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అండి. కొంచెం ఫ్రై అయినాక రైస్ వేసుకుందాం ఇందులో. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. వేసుకోండి. కొంచెం వేసుకున్నాం కదండి, ఇలా కలిపేసుకుందాం. కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు కలిపేసుకుందాం రైస్ని. ఇప్పుడు మనం 3 గ్లాసెస్ రైస్, మనం ఇందాక వాటర్ పోస్తున్నాం కదండి, 2 విజిల్స్ వచ్చే వరకు మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకోవాలండి. విజిల్ తీసేసానండి. చూద్దాం ఎలా అయిందో. మనం చాలా బాగా అయింది పులావ్. మనం తిని టేస్ట్ చేద్దాం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నాస్ కిచెన్ అని మా ఛానల్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తిని చూసి ఎలా ఉందో చెప్తాము. టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. చూడండి పన్నీర్ ఎలా మెత్తగా ఉంది. బన్నీ ఎలా ఉంది? మంచిగా తిందురా, తిన్ను చూసి చెప్పు. మంచిగా ఉందా టేస్ట్?